ఇక్కడ కూడుకున్న మరి మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినం దేవుని పరిశుద్ధ లేఖము నుంచి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 17-18 వచ్చిన భాగాలు చదువుకుందాం. 17 వచ్చిన భాగంలో రాయబడిన మాట చదివి వినిపిస్తాను. అందుకాయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు అని అక్కడ ప్రశ్న మార్పు. మంచివాడు అక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలెనని చెప్పాను. చదవండి. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, యేసు నరహత్య చేయొద్దు, వ్యభిచారింపవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని అనునవియే అవి అని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్న మాటలు. యేసు ప్రభు ఏమంటున్నారంటే, నిత్య జీవము అనగా పరలోక రాజ్యము. నీవు పరలోక రాజ్యములో ఉండాలంటే దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. ఆజ్ఞకు లోబడి నువ్వు జీవించాలి. దేవుడు చూపించిన ఆ పరిధి దాటి కాకుండా దేవుడు చూపించిన పరిధిలోని మాత్రమే నువ్వు జీవించాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ సెలవిస్తున్న మాటలు చూడండి. ఇక్కడ నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలెను. నువ్వు జీవంలో ప్రవేశించగోరిన ఎడల దశమ భాగాలు ఇవ్వాలి. నువ్వు జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఉపవాసాలు ఉండాలి. నువ్వు జీవంలో ప్రవేశించగోరిన ఎడల నువ్వు ఎలా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నీ దశమ భాగము, నీ ఉపవాసము, నీ ఆస్తి పాస్తులు, నీ ఉద్యోగము కాదు, కానీ దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుడు మనకేవైతే ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో, దేవుడు నీవు ఎలా జీవించాలని నీకు సెలవిచ్చున్నాడో, నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడో, నువ్వు దేవునితో ఎలా కలిసి నడవాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో, వాటినన్నిటినీ కూడా మనం తూచా తప్పకుండా పాటించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుని రాజ్యం, నిత్య జీవంలోనికి వెళ్తాము. లేదంటే మన ఆస్తి పాస్తులు కూడబెట్టుకుంటూ వెళ్తారని లేదు ఇక్కడ. లేదంటే మన వాదాను పెంచుకుంటూ వెళ్తామని లేదు. మన లేదంటే ముఖ్యమంత్రి అవుతానో, ప్రధానమంత్రి అవుతానో, ఈ దేశానికి అత్యున్నతమైన గొప్ప అధికారి అయితేనో, ఈ లోకంలో మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకుంటేనో నీవు నిత్య జీవంలో ప్రవేశిస్తావని లేదు. కానీ ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. నరహత్య చేయవద్దు, నరుణ్ణి చంపవద్దు. ఏం చేయకూడదంట? నరుణ్ణి చంపకూడదు. ఏ మనుషుడిని కూడా చంపే అధికారము మనకు లేదు. ఏ మనుషుని కూడా గాయపరిచే అధికారము మనకు లేదు. ఏ మనుషుని దూషించే అధికారము మనకు లేదు. ఏ మనుషుని మీద నిందలు వేసే అధికారము మనకు లేదు. ఏ మనుషుని గూర్చి అబద్ధపు సాక్ష్యము పలికే అధికారము మనకు లేదు. ఏ మనుషునికి కూడా తీర్పు తీర్చే అధికారము మనకు లేదు. ఎందుకంటే ఏం జరిగినా కానీ దేవుని వలన జరగాలి. ఏం చేసినా కానీ దేవుడు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆ మనుష్యుడు కూడా నీలాగే ఈ లోకాలను వచ్చి ఉన్నాడు. నా హత్యలు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఈరోజు 10 రూపాయలు డబ్బుల కోసం హత్యలు చేసేవారు ఉన్నారు. లేదంటే దొంగతనాలను కూడా వెళ్తున్నప్పుడు వారి వద్ద నుంచి బంగారపు నగలు కానీ డబ్బుని ఆశించి వారు బయట వారి గురించి ఎక్కడైతే తెలియజేస్తారని, పలానా వ్యక్తులు వచ్చారని
వారిని చంపిన వ్యక్తులు ఉన్నారు ఈరోజు. నరహత్యలు చేస్తున్నారు ఈరోజు. భయంకరంగా ఘోరంగా మనుషులను ముక్కలు కింద నరికివేస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి నరహత్యలు నీవు చేస్తే, ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తే, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట. నరహత్య చేయవద్దని మాట్లాడుతున్నాడు ఆయన. ఇక రెండవదిగా వ్యభిచారించవద్దు. ఈరోజు వ్యభిచారము పాపం ఎంత ఎక్కువైపోతుందో చూడండి. వ్యభిచారము అంత ఎక్కువైపోయినప్పుడు మరి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేశాడో మనకు అందరికీ బాగా తెలుసు. అక్కడ ఉన్న ప్రజలు, దేవుని దూతలు వచ్చినప్పుడు లోతు కుటుంబాన్ని దర్శించడానికి మీ ఇంటికి ఎవరో వచ్చారు కదా, వారిని బయటికి పంపించు, వారితో మేము పాపము చేయాలని వారందరూ కూడా ఏమైపోరు, కామముతో వారు అంత విచ్చలవిడిగా ఉన్నప్పుడు దేవుడు వారి కళ్ళను మూసివేశాడు కదా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసిన వ్యభిచారం వయసుతో సంబంధం లేదు, వరుసలతో సంబంధం లేదు, చిన్న పెద్దని భేదము లేదు. కొడుకు వరుస అయ్యే వారితో వ్యభిచారం, తమ్ముడితో వ్యభిచారం, అన్నతో వ్యభిచారం, మరిది గారితో వ్యభిచారం, భర్త ఉండగానే మరిది గారితో వ్యభిచారం. ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. మన తోబుట్టుల్లో, బంధువుల్లో, గ్రామంలో, ఇరుగు పొరుగువారిలో ఇలాంటి ఘోరమైన భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం. వ్యభిచారం ఎంతో ఘోరమైనది చూడండి. వ్యభిచారమైన పాపం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము వలన వచ్చి జీతము మరణం. ఆ మరణం ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పొరుగు చావదు, ఆ నిత్యము అగ్ని మండుతూనే ఉంటుంది. అలాంటి అగ్ని గోళకము, అలాంటి అగ్నిలో నీవు పడకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారము మన బ్రతుకులను మనం మార్చుకోవాలి. ఈరోజు మన బ్రతుకుని దేవునికి ఇష్టమైన జీవితముగా మార్చుకుని ఆ పాపములో నుంచి మనం బయటకు రావాలని దేవుడు ఈరోజు సెలవిస్తున్నమాట. ఎంతగా ఈరోజు వ్యభిచారం ప్రబలిందంటే, ఈరోజు కూడా కొన్ని పట్టణాలను చూస్తే సొదొమ గొమొర్రాలు గుర్తొస్తుంటాయి. ఆ కువైట్ దేశాన్ని చూస్తూ ఉంటే సొదొమ గొమొర్రా గుర్తొస్తుంటుంది. కొంతమంది అక్కడ జరుగుతున్న విషయాలు వీడియోలు పెడుతూ ఉంటారు. అక్కడ శుక్రవారం రోజున బయటికి వెళ్తున్న వీడియోలు, లేదంటే చాలా వీడియోలు చూస్తున్నా చాలా బాగా అనిపిస్తుంటుంది. ఏదో ఒక రోజు దేవుడు ఆ దేశాన్ని కూడా సొదొమ గొమొర్రా వలె నాశనం చేస్తారని అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తుంటాను, ప్రభా దేశాన్ని మార్చండి ప్రభా, అక్కడున్న నీ బిడ్డలు మార్చు ప్రభా, అక్కడున్న వారు చేస్తున్న క్రియల నుంచి వారు దూరపరిచి నీ భక్తిలో, మీ సన్మార్గంలో నడిపించు ప్రభు అని చూస్తున్నాం. ఇటీవల కాలంలో అబుదుబాయ్లో అరగంట వ్యవధిలోనే భారీ వర్షం వల్ల దేశమంతా కూడా అతలాకుతలమైపోయింది. రోజు హల్లెలూయా. చూస్తూనే ఇంకా అనేక దేశాల్లో భయంకరంగా పాపము పెరిగిపోతున్నప్పుడు దేవుడు తన ఉగ్రత ద్వారా మనకి బుద్ధి చెప్పబోతున్నాడు. అందుకని ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తుందంటే, వ్యభిచారింపవద్దు, తర్వాత దొంగలవద్దు. దొంగతనాలు కూడా మనం చేస్తూనే ఉంటాం. మనం ఏదో కూటి కోసం చేసామండి, ఆకలి కొరకు చేసామండి, తట్టుకోలేక, బాధను తట్టుకోలేక దొంగతనం చేసామని చెప్తూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకలి కొరకు మనం నీతిగా జీవించాలి, దొంగతనం చేయటం కాదు. నీకు ఆకలి అవుతుందని దొంగతనం చేస్తే నీవు దేవుని ఆజ్ఞను పాటించని వాడివే. నీ ఆకలి అవుతున్న నీతిగా జీవించు. దేవుని యందు నీతిగా జీవించడం వల్ల ఏలియా కొరకు దేవుడు కేరోతు వాగు దగ్గరికి కాకిల ద్వారా రొట్టెలను, మాంసమును, ఆహారమును పంపించి ఏలియాని పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. హల్లెలూయా. మనము నమ్మితే దేవుడు మనల్ని పోషించబోతున్నాడు. నీ విశ్వాసాన్ని దేవుడు చూడబోతున్నాడు.
ఆగరు ప్రార్థన అరణ్య ప్రాంతంలో దేవుడు విని నీటిని ఇవ్వలేదా? ఆగరు అనుకుంటుంది, అయ్యో ప్రభు దప్పికగా ఉన్నాను ఆయన, నీటి చుక్కల కొరకు ప్రార్థించినప్పుడు హల్లెలూయా, దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప మేలును చేయబోతున్నాడు. మనం అనుకుంటాం చిన్న దొంగతనమే కదా, చిన్న పెన్నే దొంగలించాను, చిన్న పెన్సిల్నే దొంగలించాను, లేదంటే 10 రూపాయలు మాత్రమే తీసుకుని మిగతా డబ్బులు విడిచిపెట్టి వచ్చాను, నేను నీతివంతుని, నేను సత్యవంతుని, నేను గొప్పవాడిని అంటే దేవుడు క్షమించడు. నీవు ఇతరులు పర్మిషన్ లేకుండా ఒక్క పైసా తీసిన కూడా అది దొంగతనమే. నువ్వు ఇతరుల దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా, లేదంటే నీకు నచ్చిన వస్తువులు తీసుకుని తిన్నా కూడా అది పాపమే. ఈ పాపం ఏం చేస్తుందంటే నిత్య రాజ్యంలో నీవు వెళ్ళకుండా నిన్ను అడ్డుకుంటుంది. జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు అవి చాలా నచ్చినాయి, ఆ వస్తువులు, ఆ చెవిని నాకు నచ్చి తీసుకున్నాను, లేదంటే ఆ యొక్క బుక్ నాకు నచ్చి తీసుకున్నాను, ఇది దేవుని బుక్ అని నచ్చి తీసుకున్నాను. నువ్వేదైనా కానీ ఎవరిదైతే వస్తువు ఉందో వారి పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకుంటే అది దొంగతనమే, ముమ్మాటికి దొంగతనమే. అది దేవుడు దానిని చూసి హర్షించడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం. దేవుని పిల్లలారా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు చిన్న వస్తువుని దొంగతనం చేశాను, తర్వాత వారికి వెళ్ళి నేను క్షమాపణ చెప్తాను. వద్దండి, ఇది మంచి పద్ధతి కాదు. దేవుడు దీనిని చూసి ఇష్టపడట్లేదు. దొంగతనం కూడా దేవుని రాజ్యానికి వెళ్లకుండా అడ్డు కట్టబడుతుంది మనకి. ఇది ఎంతగా మనల్ని దేవుడి నుంచి వేరు చేస్తున్నా చూడండి. ఇంకా తర్వాత మాట, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఏంటంట? అబద్ధ సాక్ష్యము పలకవద్దని దేవుని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలు మనం అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటాం. అవును, నేను చూస్తాను, ఇది నేను విన్నాను, వారు చేశారు, మన కళ్ళంతా మనం చూడంగానే అబద్ధ సాక్ష్యాలు మాత్రము పలుకుతూ ఉంటాం. నిందలు వేస్తుంటే ఇతరుల మీద. వారికి మనకి స్నేహం బాగున్నప్పుడు మంచిగా ఉంటుంది, మన సంబంధం అంతా కూడా బౌండింగ్ చాలా బాగుంటుంది. అబ్బా, వారిద్దరు చాలా బాగున్నారా, వారిద్దరు చాలా గొప్ప స్నేహితులురా అని మాట్లాడుతూ ఉంటాం. కానీ వారికి ఆ ఫ్రెండ్షిప్లో ఏదైనా తేడా కొట్టిందనుకో, బడిసి కొట్టిందనుకో, ఇక చూడాలని నీకు ఉంటుంది. ఇంకా వాళ్ళు అలాంటి వారు, ఇలాంటి వారు, వారితో మీరు ఎట్లా స్నేహం చేశారు, వారిని మీరు ఎలా నమ్మారు బ్రదర్, వారిని మీరు ఎలా నమ్మారు సిస్టర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. మనం వారు మంచివారు కాదు, వారు చాలా భయంకరులు అని అబద్ధ సాక్ష్యాలు పలుకుతాము, నిందలు వేస్తూ ఉంటాం, ఇతరుని గాయపరుస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఇది మనలో ఉండకూడదు. ఏముండకూడదు మనలో? అబద్ధ సాక్ష్యాలు చెప్పే తత్వం, అబద్ధాలు మాట్లాడే తత్వం. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు రాలేదంటే, ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు బ్రదర్. అన్ని విషయాలకు వెళ్ళడానికి ఆరోగ్యం ఉంటుంది, ప్రతి చోటకి వెళ్ళడానికి ఆరోగ్యం ఉంది, ప్రతి విషయానికి మనం ముందుంటాం. కానీ దేవుని సంఘానికి రావడానికి, దేవుని వద్దకు రావడానికి, దేవుని పాదాల చెంతకు రావడానికి మాత్రం మనకి సమయం ఉండట్లేదు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు దేవుడే నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనంటే, నీలో పలికే తత్వం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అబద్ధ సాక్ష్యములు పలికే తత్వం మనలో ఉండకూడదు. మనం వాటికి దూరంగా జీవించినట్లయితే నిత్య జీవములో మనం ప్రవేశించబోతున్నాం. ఈ నిత్య జీవంలో ప్రవేశించాలనుకుంటే ముందు మనం ఏవైతే విషయాలు చదువుకున్నామో వాటి అన్నిటికీ కూడా మనం దూరంగా ఉండాలి. ఇంకొక మాట, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలను. ఇవే ఆజ్ఞలు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆజ్ఞలు 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 అంటున్నావు కదా ప్రభు, ఏంటి మీ ఆజ్ఞలు అంటే, ఈ పైన నేను ఏవైతే మాట్లాడి ఉన్నానో ఇవి నా ఆజ్ఞలు. ఈ యొక్క ఆజ్ఞలను మీరు పాటిస్తే
నిత్య జీవంలో మీరు ఉంటారు. ఈ ఆజ్ఞలను పాటించకుండా మనకి నచ్చినట్టుగా మన ఇష్టానుసారమైన మనం జీవిస్తే అగ్ని ఆరదు, పురుగు చావదని ఈ విషయాన్ని కూడా దేవుడు మనకి తెలియచేశాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తావో, పొరుగువారిని ప్రేమిస్తున్నట్టు నటించడం కాదండి, మనం ప్రేమించాలి మనస్ఫూర్తిగా. ఎందుకో తెలుసా, నువ్వు ప్రేమిస్తున్నావు నీ మనుషులు చూడటం కాదు, దేవుడే చూస్తున్నాడు ఈరోజు నిన్ను. నువ్వెలా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావు, మనల్ని మనం సెల్ఫిష్నెస్కి ఎంతగా ప్రేమించుకుంటామో కదా. నేను చాలా మంచివాడిని బ్రదర్, నేను చాలా చక్కగా ఉంటాను అందగాన్ని, లేదా నేను చాలా అందగత్తెను బ్రదర్, నేను చాలా మంచిదాన్ని, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇది కాదు కావాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఆయన అంటున్నాడు కదా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు ఇతరులను కూడా నువ్వు ప్రేమించాలి. కొంతమందిని చూస్తే పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, గుర్తొస్తుంది. కొంతమందిని చూస్తే పెట్టాలని ఉంటుందంట, కొంతమందిని చూస్తే కొట్టాలని ఉంటుందంట. కానీ దేవుడు కొట్టాలనుకుంటే మనల్ని కొట్టలేడా? కానీ దేవుడు అందరిని కూడా ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా. ఈ లోకంలో ఉన్న మనుషులను ఎవడైనా కానీ, నువ్వు ఏ దేశస్థుడివైనా, నువ్వు ధనికుడువా, పేదవాడువా, పొట్టివాడువా, పొడుగువాడువా, నల్లవాడువా, తెల్లవాడువా అని కాదు, దేవుడు అందరినీ ఒకే రీతిలో ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించిన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. చర్చిల మీద రాళ్ళని వేసిన వాడిని ప్రేమిస్తున్నాడు, చర్చిలో మోకాలేసిన ప్రార్థన చేస్తున్న వాడిని ప్రేమిస్తున్నాడు. దేవునికి మనందరం కూడా సమానమే, మనందరము కూడా ఆయన బిడ్డలమే ప్రియ సహోదరి సహోదరుడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను గాయపరిచాడా ప్రేమించు, నిన్ను కొట్టాడా క్షమించు, వారి కొరకు ప్రార్థన చేయి. నీకు అన్యాయం చేశాడా నువ్వు ఉపకారం చేయి. నీకు అపకారం చేస్తున్నా కానీ అలాంటి వ్యక్తి అపకారం చేయకుండా నువ్వు ఉపకారం చేస్తున్నప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప ఉపకారాన్ని చేయబోతున్నాడు. మన ఆలోచనలు ఎలా ఉంటే, వాడు నన్ను నష్టపరిచాడు, గాయపరిచాడు, నాకు అన్యాయం చేశాడు, నా జీవితం వాడి వల్ల ఈరోజు ఎలాగైపోయింది, నా బ్రతికి ఎలాగైపోయింది, నేను కోలుకోలేకుండా చేశాడు, నా జీవితం వీడి వలనే సర్వనాశనం అయిపోయింది, వాడి జీవితం కూడా సర్వనాశనం అయ్యే వరకు నేను నిద్రపోను అని కంకణం కట్టుకుంటారండి. ప్రియ దేవుని పిల్లలారా, ఇది ఎంత మాత్రం కూడా మనకి మంచిది కాదని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. మనం దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి, దేవుని చిత్తానికి లోబడి జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసములో ప్రార్థనలో ఎడతెగగా నిత్యము ప్రార్థిస్తూ క్రీస్తు రాకడ కొరకు మనం నీతి కలిగి దేవుని ఆజ్ఞల చేత మనల్ని కట్టుకుంటూ దేవుని మాటలను కంటను భూషముగా మనం ధరించుకొని అనుదినము దేవుని మాటలను నెమరు వేస్తూ మనము జీవించాలి. అలా మనం జీవించినట్లయితే దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ మాటలను అదేవిధంగా దేవునికి లోబడి జీవిస్తూ నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు అని దేవుని ఆజ్ఞను ప్రేమించాలని దేవుడు సెలవిస్తున్నమాట. తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు. ఇంకా ఏం చేయాలంట? మన తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, వారిని పూజించాలి. ఎందుకో తెలుసా? వారి గర్భము ద్వారా ఈరోజు మనం ఈ లోకానికి వచ్చినందుకు. కొంతమంది ఈరోజు మనం చూస్తే తల్లిదండ్రులను అనాథాశ్రమంలో విడిచిపెట్టి, తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా వీరికంటే ఒక జంతువు మేలను, ఒక కుక్క మేలను, ఇలా రకరకాలుగా తల్లిదండ్రులను దూషిస్తున్న వారు ఉన్నారు ఈరోజు. తల్లిదండ్రులను బ్రతుకుండగానే మా తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పుకుంటున్న వారు ఉన్నారు ఈరోజు. తల్లిదండ్రులను ఈరోజు నీవు గౌరవిస్తున్నావా? నీకు ఆయుష్నిస్తున్నాడు దేవుడు. ఏమివ్వబోతున్నాడు? తల్లిదండ్రుల్ని గౌరవిస్తే, ప్రేమిస్తే. ఎవరైతే వారు తల్లిదండ్రుల్ని దూషిస్తారో వారి దీపము కారు చీకట్లో ఆరిపోతుందంట.
ప్రియ దేవుని పిల్లలారా, నీ తల్లిదండ్రులు ఎలాంటి వారని కానీ నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. నువ్వు దేవుడి మాట అంటే నువ్వు గౌరవిస్తున్నావా? నీ తల్లిదండ్రులను గౌరవించాలి. వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. వారు బ్రతుకున్నంత వరకు వారిని పోషించాలి. వారిని భద్రంగా నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడిని మీద పెట్టి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మీరు ఉద్యోగం వచ్చింది కదా, నాకు భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, నాకంటే ఒక కుటుంబం ఉందని. తల్లిదండ్రులను దూరం పెడుతున్నావా? మన జీవితంలో ముందుకెళ్ళాం. ఏదనుకున్న సక్సెస్ కాదండి, అపజయమే. ఎందుకో తెలుసా? నీ తల్లిదండ్రులు ప్రార్థన కన్నిటిని చూస్తున్న దేవుడు. వారిని ఎంత మంచిగా ప్రేమించేసుకుంటామో మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. చూడండి, దేవుని మాటలు ఇవన్నీ కూడా ఎవరు సెలవిస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు మాటలు ఇవన్నీ. మనం అనుకుంటే ఆయన అలాగే చెప్తాడు, మా అమ్మ నాన్నని ఎందుకు గౌరవించాలి, వారిని ఎందుకు పోషించాలి, వారికి ఎందుకు ఆహారాన్ని ఇవ్వాలి. ఇంటిలోంచి తరివేస్తున్న బిడ్డలు అందరూ ఉన్నారు ఈరోజు, తల్లిదండ్రులు. ఈరోజు చాలా తప్పని విషయం ఇది, చాలా అన్యాయం. తల్లిదండ్రుల్ని వారి ఆస్తులు, సంపాదించిన ఆస్తులు లాగవేసుకుని వారిని కొట్టివేస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు కోడలు కలిసి తన అత్తగారిని కొట్టి చంపేసిన ఘటన. ఏం జరిగిందంట? ఇద్దరు కొడుకులు చూస్తూ ఉన్నారంట, కానీ కొడుకులు అడ్డు వెళ్ళట్లేదు ఈరోజు. అదేవిధంగా కూతుర్లు కూడా తల్లుల్ని చంపివేస్తున్న ఘటనలు అనేక మనం పేపర్లో చూసి ఉన్నాం. కోడలంటే కూతుర్లు కోపం వస్తుంది, కొడుకులంటే కూతుర్లు కోపం. ఇలా మనం ఏమనుకుంటే, నా తల్లి నన్ను బాగా చూడట్లేదు, మా అక్కను చూస్తుంది, లేదంటే ఆమె అనుకుంటుంది నా తల్లి మా తమ్ముని చూస్తుంది, లేదంటే మా తల్లి నన్ను కాకుండా తన కోడల్ని ప్రేమిస్తుంది. ఇలాగా కుటుంబాలలో చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు. కోడల్ని ప్రేమిస్తే కూతురికి నచ్చదు, కూతురుని ప్రేమిస్తే కోడలకు నచ్చదు, అల్లుని ప్రేమిస్తే కొడుకుని నచ్చదు, కొడుకుని ప్రేమిస్తే ఇలా రకరకాలైన సమస్యలు మన ఈరోజు కుటుంబ వ్యవస్థలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే కొడుకును ప్రేమించినట్టుగానే కోడలను ప్రేమించాలి, కోడలను ప్రేమించినట్టుగానే కూతురును ప్రేమించాలి, కూతురును ప్రేమించినట్టుగానే నీ అల్లుని ప్రేమించాలి, వారి కుటుంబాన్ని ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ సంఘ కాపరిని ప్రేమించాలి. నీకంటే బాగా పాట పాడితేనేమో దూషణలు, నిందలు, అబద్ధ సాక్ష్యాల, ఇలాంటి ఎన్నో చూస్తున్న సంఘాలలో మనం. అవునా కాదా? సంఘాలలో, సమాజంలో, కుటుంబాలలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు. జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యము చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం మనకి. మనం ఎలా జీవిస్తే మనం నిత్య రాజ్యములో, దేవుని రాజ్యములో ఉంటామో, మనం ఎలా జీవిస్తే దేవుని రాజ్యంలో ఉండమో, ఇవన్నీ కూడా దేవుడి ఈరోజు మనకి ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయం ద్వారా 17, 18, 19 వచనం బాగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునికి ఇస్తేనో లేదంటే ఉపవాసాలు ఉంటేనో దేవుని రాజ్యం వెళ్తామని ఇక్కడ చెప్పబడలేదు. కానీ చాలామంది ఏమనుకుంటారో తెలుసా, నేను నాకున్న ఆస్తి పాస్తులను దేవుడికి సమర్పించుకున్నానండి, నా రిటైర్మెంట్ అయిన డబ్బులన్నీ దేవుడికి ఇచ్చేస్తాను, కాబట్టి నిత్య రాజ్యంలో ఉంటున్నాను అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడిని ధనాన్ని ప్రేమించలేదు. ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడతారో, ఎవరైతే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటారో, ఎవరైతే దేవుడు చెప్పిన నీతి మార్గంలో నడుచు నీతిని కాపాడుకుంటారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈరోజు. మనం అనుకుంటున్నామేమో, నేను ప్రభు కొరకు ఉద్యోగం వదిలేసుకుని సేవలోకి వస్తానండి, ఈరోజు నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసేస్తాడండి. దేవుడు రాకడలో దేవుడు అంటాడు కదా, చాలామందిని దేవుడు తీర్పులో అంటాడంట. చాలామంది ఏమంటారంట, అయ్యో ప్రభు నీ నామములో నేను దెయ్యాలను వెళ్ళగొట్టాను నాయన,
నీ నామమున అనేకులను స్వస్థపరిచాను ప్రభువా. ఎన్ని చేసినా కానీ దేవుని ఆజ్ఞకు నీవు లోబడకపోతే నీవు సేవకుడైనా, విశ్వాసైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, నీ ఎవరైనా కానీ ప్రపంచాన్ని నీవు గుప్పెట్లో పెట్టుకున్న ధనవంతుడివైనా, అంబానీవైనా, అదానివైనా కానీ దేవుని ఆజ్ఞకు లోబడకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు డబ్బు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాం. మనం ఈరోజు ఏమనుకుంటాం? డబ్బు ఉంటే కొండ మీద ఉన్న కోతునైనా తీసుకొస్తామంటారు చాలామంది. కానీ నీ డబ్బు ఉంటే నువ్వు దేవుని ఇచ్చే రాజ్యంలో ఉండలేవు. అందుకే దేవుడు అంటాడు, ఒక మాటను కూడా మనం చదువుకుందాం. ధనవంతులు అక్కడ కింద 23 వచ్చిన బాగా అంటాడు కదా, యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట? ధనవంతులు పరలోక రాజ్యంలో చేరటం. ఈరోజు దేవుని పేరుతో, దేవుని వంకతో, దేవుని సేవని వంకతో ఈరోజు ధనాన్ని పోగేసుకున్న వీరు, లగ్జరీ లైఫ్ జీవిస్తున్న మీరు, లగ్జరీ కారులో తిరుగుతున్న మీరు, నేను చెప్పట్లేదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమంట. మరి ఈరోజు కోట్లు పోగేసుకుంటున్నారు. ఈరోజు దేవుని సేవతో దేవుని ఎంతగా వాడుకుంటున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సేవకుడా, ఈరోజు సేవా మార్గం అని చెప్పుకుంటే ఈరోజు అనాథాశ్రమంలో వంకలు పెట్టుకుంటారు. ఈరోజు అనాథ పిల్లలు చదివిస్తున్న వంకలు పెట్టుకుని ఈరోజు ఎక్కడెక్కడి నుంచో డబ్బులు సంపాదించుకున్నారు. ఈరోజు ఇలాంటి వాళ్ళందరి కొరకు కూడా నేను మాట్లాడతాను కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. చూడండి, ఆ మాటను మరొకసారి చదువుతాను. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట మరి దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దూరుట సులభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో నా పేరు చెప్పుకుని మీరు సేవగలుగుతున్న నా ప్రియ శిష్యులారా, ధనాన్ని పోగేసుకొంచే మీ పరిస్థితి ఇదే అని దేవుడు వారికి తెలియచేస్తున్న మాట. ఈరోజు ఈ మాట ద్వారా ఈరోజు దేవుని సేవని వంకతో ధనాన్ని పోగేసుకుంటున్న సేవకులతో కూడా దేవుడు చెప్తున్న మాట. ఇది ఒక హెచ్చరిక, ప్రతి వారికి కూడా హెచ్చరిక. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుని వాక్యం విషయంలో, దేవుని రాకడ విషయంలో, దేవుని రాజ్య స్థాపన విషయంలో, ఆయన నిత్య రాజ్య మార్గాన్ని పొందుకునే విషయంలో దేవుడు చూపించిన మాట ప్రకారం మనం నడుచుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించి దేవుని వారసులుగా మనం ఉందాం. దేవుని వారసులుగా ఉందాం అనుకుంటే కాదు, కానీ దేవుని రాజ్యం మాటలతో లేదు, మన మాటల గురించి కాదండి. మన జీవితాన్ని మనం మార్చుకుందాం. దేవునికి ఇష్టమైన జీవితముగా, దేవుని కొరకు మనం ఏం పెద్ద త్యాగాలు చేయవలసింది లేదు, ఇక్కడ యుద్ధాలు చేయవలసింది లేదు. ఇక్కడ దేవుని మాట ప్రకారం జీవిస్తే చాలు, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తే చాలు. దేవుని కొరకు లోబడి దేవాని ఆజ్ఞ ప్రకారం జీవించే విధముగా, అయా మీరు చూపించిన సన్మార్గంలో నడిచే విధంగా నన్ను మీరు నడిపించండి ప్రభా. మీ కొరకే నేను జీవిస్తాను, మీ కొరకే నా సర్వస్వం నేను వదులుకుంటున్నాను ప్రభా. ఇదంతా కూడా ఒట్టిదే. ఈ లోకంలో ధనము పరలోక రాజ్యము చేర్చదు, ఈ లోకంలో అధికారము పరలోక రాజ్యము చేర్చదు. ఈ లోకంలో ఉన్న నీదంటూ ఏది కూడా దేవుని రాజ్యము తీసుకెళ్ళదు. ప్రియ దేవుని పిల్లలారా, కేవలము దేవుని ప్రకారమును జీవిస్తే, ఎలా జీవించాలంట? దేవుని ఆజ్ఞ ప్రకారము. అందుకంటాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞకు లోబడకుండా జీవిస్తేనే పాపం. దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుంటుంది, మన సంఘం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది.
కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం, దేవుని సాక్షులుగా మనం నిలబడతాం. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, శోధనలైనా దేవునికి దూరంగా కాకుండా దేవునికి సమీపంగా జీవిద్దాం. ఎలా జీవిద్దాం? దేవునికి సమీపంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా క్రీస్తు కొరకు మనం రోషము కలిగి జీవిద్దాం. యథార్థత కలిగి, నమ్మకంతో, విశ్వాసంతో, సఖ్యత కలిగి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, తల్లిదండ్రులను గౌరవించుకుంటూ, వ్యభిచారం అనే దానికి దూరముగా, యేసేపు వలె దూరంగా పారిపోతూ, దొంగతనానికి దూరంగా నీతివంతులుగా మనం జీవిద్దాం. ఈరోజు యేసయ్య తన శిష్యులతో చెప్పినట్టుగా ధనాన్ని ప్రేమించకుండా, అందుకంటాడు ధనం ఎక్కడుండునో నీ మనస్సు అక్కడుండును అంటాడండి. ధనము చుట్టూనే మన మనసు తిరుగుతుంటుంది. ఈరోజు చూడండి, చాలామంది ఈరోజు ధనం మీద ఆశతో ప్రాణాల మీద తెచ్చుకుంటారు. ఈరోజు బెట్టింగ్లో 10,000 పెడతాడు, పోయిందనుకో ఈసారి 20,000 పెడదాం, 20,000 పెడదాం. ప్యాకెట్లో చూడండి చాలామంది వాళ్ళ డైలాగ్ ఏమంటో తెలుసా? ఒరే డైలాగ్, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలంట. ఫస్ట్ 100 ఆడతాడు, పోతుంది, 200 పోతాయి, 300 పోతాయి, తర్వాత 500 వేసి 500 నుంచి 500, 1000 లాగేద్దాం. ఆశ, దురాశ, దుఃఖానికి చేటు. చూసారా ఈరోజు మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? క్రికెట్ బెట్టింగ్లు, IPL, BPL, రకరకాల బెట్టింగ్లు ప్రాణాల మీదకి తెచ్చుకొచ్చినారు. ఈరోజు కుటుంబాన్ని ఈరోజు కన్నీటి సంద్రంలో ముంచి వేస్తున్నారు. ఈరోజు అయ్యో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకున్నాం. ఈ గ్యాంబ్లింగ్స్కి ఈరోజు అనేక మంది బలైపోతున్నారు. ఈరోజు ఆఫీసర్స్ కూడా, మా డిపార్ట్మెంట్లో అనేకులు చనిపోయిన వారు ఉన్నారు ఈ గ్యాంబ్లింగ్లో పడి, డబ్బులు పోగొట్టుకుని, అప్పులు పాలైపోయి, అప్పులు తీర్చలేక. అందుకే ప్రియ సహోదరుడా, నీ ధనము నిన్ను దేవుని రాజ్యము చేర్చదు. కాబట్టి వాటికి దూరంగా జీవిద్దాం. ప్రభు ఆజ్ఞకు దగ్గరగా, ప్రభు వాక్యానికి సమీపముగా, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా, ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏ కూడిక జరిగినా నేను దేవుని సన్నిధిలో ముందుంటానని మనం వచ్చి మన దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకుంటే దేవుడు నీతో నాతో మాట్లాడనే ఉన్నాడు. మన జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. మన జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని దేవుడు ఈరోజు మనకి ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఈరోజు దేవుడు నాతో ఎందుకు ఈ రకంగా మాట్లాడాడు? నేను తప్పిపోతున్నానేమో, నన్ను బాగు చేయడానికి, సరి చేయడానికి కదా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడనే విషయాన్ని నీవు గ్రహించినట్లయితే ఎప్పుడే దేవుని సన్నిధిలో మోకర్లేసి ప్రార్థన చేయి. ప్రభా, నీవు నాతో మాట్లాడావు, నా జీవితాన్ని మార్చివేయబోతున్నావు. ఇదిగోనైనా మీరు ఇచ్చిన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తాను, నీ ఆజ్ఞలకు లోబడతాను అని దేవుని సన్నిధిలో ఇప్పుడే నీ మోకర్లేసి ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకించి, దేవుడి నీ మొరకి జవాబుని అనుగ్రహించబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. పడిపోయిన నీ కుటుంబాన్ని కట్టివేయబోతున్నాడు. దేవుని కొరకు నీవు యథార్థంగా జీవిస్తానని ఈరోజే ప్రభా నీ కొరకు నేను నిలబడతానైనా. ఎన్ని కష్టాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎన్ని భయంకరమైన వ్యాధులు వచ్చినా, శోధనలు వచ్చినా నేను నిన్ను విడువను, ఎడబాయను, నీ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తాను. ఈ పాపానికి దూరంగా తండ్రి, మీ వాక్యానికి దగ్గరగా, సమీపంగా నీ పాదాల చెంత నేను జీవిస్తానని ఈరోజు ప్రార్థన చేస్తే మన బ్రతుకులు దేవుడు మార్చివేయబోతున్నాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం.